అసలు థైరాయిడ్ ఇష్యూ అనేది ఎందుకొస్తుంది? దానివల్ల ఆరోగ్య సమస్యలనేవి ఎలా ఉంటాయి? ఓకే. థైరాయిడ్ అనంటే మనకి ఈ థైరాయిడ్ అనేది థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. హ్మ్. సో, అదనేది ఇక్కడ మనకి నెక్ దగ్గర, మెడ హ్మ్. దగ్గర బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది. హ్మ్. సో, అయితే ఈ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనే ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ థైరాక్సిన్ హార్మోను ఎక్కువైనా, తక్కువైనా దాన్ని థైరాయిడ్ అని అంటారు. హ్మ్. సో, అయితే హార్మోన్ అనేది బాగా తక్కువగా ఉంటే దీన్ని హైపోథైరాయిడ్ అని అంటారు. అదే ఎక్కువగా థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అని అంటారు. హ్మ్. సో, అయితే ఈ థైరాయిడ్ ఇష్యూ ఉండడం వలన ఏమవుతుంది అంటే కొంతమందికి లైక్ మనం హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి చూసుకుందాం. అంటే థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అయ్యే మనిషిలో మనం ఎటువంటి లక్షణాలు ఉంటాయో చెప్పుకుందాము. హ్మ్. ఆ పర్సన్‌కి వచ్చేసి వెయిట్ లాస్ అయిపోవడం, లేదు అంటే ఎక్కువగా బరువు పెరిగిపోవడం చూస్తూ ఉంటాము. ఎప్పుడు చికాకుగా ఉండడం, జుట్టు బాగా ఊడిపోవడం, ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించకపోవడం, హ్మ్. ఇలాంటి సింప్టమ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ వీళ్ళకి పీరియడ్ కూడా రెగ్యులర్‌గా రాదు. హ్మ్. సో, ఆగి ఆగి పీరియడ్ రావడం, లేదు అంటే 2, 3 మంత్స్‌కి రావడం, వచ్చిన టైంలో ఎక్కువగా పెయిన్ ఉండడం ఇలాంటిది ఉంటది. ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి. మరి హ్మ్. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చూసుకుంటే సో, వీళ్ళకేమవుతుంది అంటే బాగా లావు పెరిగిపోవడం, లేదు అంటే బాగా సన్నగా అయిపోవడం, అండ్ దానితో పాటు వీళ్ళకి ఎక్కువగా హైపర్ యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. హ్మ్. చాలా యాంగ్జైటీగా ఉండడం ఇలా చూస్తూ ఉంటాము. వీళ్ళకి కొంతమందికి 10 డేస్‌కి, 15 డేస్‌కి పీరియడ్ వస్తూ ఉండడం. హ్మ్. వీళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు అంటే ఎంత తిన్నా కూడా బక్కగానే ఉంటారు. హ్మ్. ఇదొకటి. అదే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలోనైతే తినకపోయినా కూడా లావుగా కనిపిస్తూ ఉంటారు. హ్మ్. ఇలా వీళ్ళకుండే ప్రాబ్లమ్‌ని బట్టి వీళ్ళుంటారు. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వీళ్ళకి అయోడిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళకి ఎక్కువగా సజెస్ట్ చేసేదేంటంటే అయోడైజ్డ్ సాల్ట్ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. హ్మ్. రెగ్యులర్‌గా. అంటే తీసుకునే ఫుడ్‌లో ఈ అయోడిన్స్ ఉండేలా చూసుకోమని చెప్తాము. హ్మ్. అండ్ అయోడిన్‌తో పాటు జింకు, మెగ్నీషియం ఫుడ్స్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోమని చెప్తాము. డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఎక్కువ చెప్తాము. హ్మ్. అదే ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలోనైతే డైట్ ఎక్కువగా చెప్తాము. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాము. వీళ్ళకి ఎక్కువగా బ్రోకలీ, ఆహ్, బీన్స్ హ్మ్. అండ్ దానితో పాటు నాన్ వెజ్ ఎక్కువగా చెప్తాం వీళ్ళకి. లైక్ సీ ఫుడ్ గానీ, మటన్ కానీ ఇటువంటివి హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చెప్తాము. హ్మ్. అంటే థైరాయిడ్ వ్యాధి అనేది తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ అనేది ఎలా ఉండాలి? మనం ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 98% WHO రీసెర్చ్ చేసింది గూడా, మన ఇండియాలో మాత్రము అందరికీ హైపోథైరాయిడే ఎక్కువుంది. హ్మ్. అంటే వీళ్ళకి థైరాక్సిన్ హార్మోన్ తక్కువగానే రిలీజ్ అవుతుంది. హ్మ్. సో, థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంది గాబట్టి వీళ్ళకి అదర్ ఫుడ్స్ కాకుండా గుడ్ ఫ్యాట్స్, జింకు, మెగ్నీషియం ఉండేవి ఎక్కువగా తీసుకోమని చెప్తాము. హ్మ్. జింకు, మెగ్నీషియం అంటే ఎందులో దొరుకుతది మనకెక్కువగా? లైక్ షుగర్ క్రేన్స్‌లో గానీ, డ్రై ఫ్రూట్స్‌లో కానీ, ఫ్రూట్స్‌లో, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, హ్మ్. పైనాపిలు, లెమను వీటిని సిట్రస్ ఫ్రూట్స్ అంటాం మనము. ఇవి హ్మ్. ఎక్కువగా తీసుకోమని చెప్తాము. గ్రేప్స్. సో, ఆల్మోస్ట్ హైపోథైరాయిడే మనకుంటుంది గాబట్టి హ్మ్. 98% సో, ఇవే ఎక్కువ మనం చూస్తాం. హైపర్ థైరాయిడ్ రేర్‌గా ఉంటది మన ఇండియన్స్‌లో. హ్మ్. సో, వాళ్ళు ఈ ఫుడ్‌ని తీసుకుంటే చాలు. ఇదనేది కొంత తగ్గిపోతుంది. హ్మ్. దాంతో పాటు వీళ్ళు అయోడిన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫుడ్‌లో. హ్మ్. ఎందుకంటే అయోడిన్ అనేది మనకు తక్కువైపోయింది వెనకటి నుంచి గూడా. సో, ఆ అయోడిన్ సాల్ట్స్ అని మనకు బయట మార్కెట్‌లో గూడా దొరుకుతుంది. టాటా అయోడిన్ సాల్ట్ అని, అన్నపూర్ణ అయోడిన్ సాల్ట్ అని హ్మ్. రకరకాల బ్రాండ్స్ వచ్చాయి. సో, మంచి బ్రాండ్ ఏదో చెక్ చేసుకొని సో, ఆ సాల్ట్స్ వాడుకుంటే వీళ్ళకి అయోడిన్‌ని వీళ్ళు నేచురల్‌గా ఇచ్చినట్లయితే హ్మ్. కొంత థైరాయిడ్ ఇష్యూని వీళ్ళు తగ్గించుకోవచ్చు. ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ డైట్ ప్రిఫర్ చేస్తాము. హ్మ్. ఈ హైపోథైరాయిడ్ ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారంటే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఈ నెక్ దగ్గరంతా లావైపోవడం, వీళ్ళకి ఒబెసిటీ ప్రాబ్లమ్ గూడా యాడ్ అయ్యి ఉంటది థైరాయిడ్ ఉన్న అమ్మాయిలలో. హ్మ్. సో, అప్పుడు ఏం చేస్తామంటే డైట్ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చెప్తాము. వీళ్ళు ఏ వీళ్ళకి ఏదైతే ఉంటదో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్‌లో ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఆ హ్మ్. గేమ్‌లో పార్టిసిపేట్ చేయమని చెప్తాము. స్విమ్మింగ్ చేయమని చెప్తాము. షటిల్ ఆడమని చెప్తాము. డాన్స్ వేయమని చెప్తాము. హ్మ్. యోగా, మెడిటేషన్ లాంటివి చేయమని చెప్తాము. సన్‌కి కొంచెం ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వమని చెప్తాము. సో, ఇటువంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బాడీ అనేది ఫిజికల్‌గా
కొంచెం మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ హార్మోన్ రిలీజింగ్ అనేది కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. సో అప్పుడు దీన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు థైరాయిడ్ ఇష్యూని.